ఈ రోజు మా ఇంట్లో కర్రీ వచ్చేసి ఆనపకాయ చేప పప్పు కర్రీ. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. దీనికోసమని చేప ముక్కల్ని ఉడకబెట్టుకుని వాటర్ స్ట్రైన్ చేసేసా. తర్వాత చక్కగా ముళ్ళేమి లేకుండా సెపరేట్ చేసుకుని చేప పప్పు తీసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఆనపకాయ, టమాటా, ఉల్లిపాయ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. కూరగాయలను ఒక బండిలో వేసుకుని రుచికి సరిపడినంత కారం, ఉప్పు యాడ్ చేసుకుని వండి ఇది చేపలకు సంబంధించింది కాబట్టి నీసు వాసన రాకుండా కొద్దిగంత పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. నేను ఇప్పుడు ఈ కర్రీ చేసి వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే నేను అప్పుడప్పుడు కొన్ని కుకింగ్ వీడియోస్ పెడుతున్నాను కదా, కింద కామెంట్ బాక్స్ లో స్ట్రేంజ్ గా నాకు రాని నేను ఎప్పుడు వండని కర్రీసే చేయమని కామెంట్ చేస్తున్నారు. అందులో ఇది ఒకటి అనమాట. అందుకే నేర్చుకుని మరీ చేస్తున్నా మీకోసం. కామెంట్స్ లో ఎక్కువగా వచ్చే కామెంట్స్ ఏంటంటే గోంగూర చేపలు, తెలగపిండి, చేప పప్పు వండమని చెప్పి. నాకు సాధారణంగా రానివే అవి గైస్. ఇంకా మ్యాటర్ లోకి వస్తే ఆనపకాయ ముక్కలు ఉడికిపోయిన తర్వాత చేప పప్పు వేసుకుని చింతపండు రసం కూడా వేసుకుని కొద్దిసేపు ఉడికిన తర్వాత పక్కకి తీసుకుని చక్కగా పప్పు కుత్తుతో ఇలా మెదుపుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే దీన్ని తాలింపు పెట్టేసుకోవడమే. తాలింపు పెట్టుకోవడం అంటే మనందరికీ తెలిసిందే కదా. అయినా సరే పర్లేదు, మీకు చెప్పడం నా ధర్మం. నాకు క్రష్ చేసుకున్న వెల్లుల్లిపాయలు 2 కట్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు వేసుకుని వేగనిచ్చి కొద్దిగంత జీలకర్ర, కరివేపాకు వేసుకుని చిట్టపట్లు ఆడిన తర్వాత తాలింపు వేసేసుకోవడమే. ఫైనల్ గా కర్రీ స్ట్రక్చర్ అయితే ఇది సూపర్ ఉంది కదా.